అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్లో @నా ఆంధ్ర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేస్తున్న ఈ వీడియో స్వచ్ఛంగా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, టీడీపీకి కానీ, బీజేపీకి కానీ, శర్మిల గారికి కానీ ఎవరికీ వ్యతిరేకం కాదు. ఇక 4 రోజుల నుంచి లడ్డూ రాజకీయం హైప్కి వెళ్ళిపోయింది. అసలు ఇందులో నిజానిజాలు ఏంటి, ఎవరు దోషులు, ఎవరు ఏ నాటకం ఆడుతున్నారు, ఇవన్నీ ఒకసారి మన వీడియోలో చర్చించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వైసీపీ పార్టీ కాంట్రాక్ట్ని మార్చడం తప్పు. ఆవు నెయ్యి 490 రూపాయలకు వస్తుందని చెప్పి ఎవరు చెప్పారు? ఏ కల్తీ లేకుండా, ఇది ఆలోచించకుండా కాంట్రాక్ట్ని మార్చి పెద్ద తప్పు చేశారు. ఏదో 100 రూపాయల కోసం కక్కుర్తిపడి ఘోరంగా ఇరుక్కుపోయి దేవుడికి తీరని అన్యాయం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చేశారు. బట్ ఆ రోజు వాళ్ళకి తెలిసి ఉండదు. రెగ్యులర్గా జరిగే వ్యాపారం, లాభం, కమిషన్ ఇదే ఆలోచించారు. కానీ ఎంతమంది మనోభావాల మీద ఆధారపడి ఉంది ఈ ఇష్యూ, లడ్డు ఇష్యూ అన్న ఆలోచన ఏ ఒక్కరికున్నా ఈ సాహసం చేసేవాడు కాదు. నాకు తెలిసి అది ఎవరో ఒకళ్ళు కావాలని చేసిందని నేనైతే అనుకోవట్లేదు. ఈరోజు బీజేపీ నాయకులు కానీ, వాళ్ళ యొక్క సపోర్టర్స్ కానీ విపరీతంగా తిడతా ఉన్నారు. హిందూ మనోభావాలు దెబ్బతున్నాయి, హిందూ మనోభావాలు దెబ్బతున్నాయి. యాస్ కరెక్ట్, హిందువుల మనోభావాలు దెబ్బతున్నాయి. ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్లో మీరు ఉన్నారు కదా. ఇంత పెద్ద ప్రాజెక్టు మారుస్తూ ఉంటే ఎందుకు మారుస్తున్నారో, క్వాలిటీ ఏంటి, ఇవన్నీ మీరు కూడా పరిశీలించవచ్చు కదా. మీకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉందిగా. ఆ రోజు ఎందుకు నోరు మూసి కూర్చున్నారు? ఈరోజు రాజకీయం చేస్తారు మీరు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్కన పార్టీ నాయకులు అందరూ వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా కాపు నాయకులు జనసేనలోకి వెళ్ళిపోతున్నారు. ఈ పార్టీకి మనుగడ ఉండదు, మన జీవితాలు నాశనం అయిపోతాయి, మన రాజకీయ భవిష్యత్తు పోద్ది అన్న ఆలోచన, లేదంటే ఇంకేదో మారిపోతున్నారు. మంచి ఒత్తిడిలో ఉన్నాడు. ఈ ఒత్తిడికి ప్లస్ డబల్ ఒత్తిడి గత గవర్నమెంట్లో చేసిన పాపాలు. అదే లడ్డు మెయిన్ జత్వాని కేసు ఒకదాని మీద ఒకటి మీదడిపోయేటప్పటికి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా నిలబడి ఖండించగలడా అంటే చేసిన తప్పు కళ్ళెదురుగుండా కనిపిస్తుంది. ఖండించలేక ఏదో స్మూత్గా ఏదో బురదేసి పథకాల గురించి మాట్లాడతారు. మళ్ళీ అవి ఆపేసి గ్రౌండ్ లెవెల్ నుంచి కార్యకర్తల్ని, నాయకుల్ని తయారు చేసుకుంటే వచ్చే 5 సంవత్సరాలైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా అవకాశం ఉంటుంది. ఒక పక్కన శర్మిల జగన్ పని అయిపోయింది, ఇంక మా పార్టీయే అంటుంది, సొంత చెల్లెలే. అంత ద్వేషం అన్ని వర్గాల నుంచి ఎందుకు తెప్పించుకున్నావో అది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు.